యేసు ప్రభు అనుకోని సహోదరులు అనేక మంది అనుకుంటున్నట్లుగా ఏది లేకముందు ముగ్గురు దేవుళ్ళు సమానమైన శక్తులతో ఉన్నప్పుడు, హైందవుల బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తండ్రి యేసు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, తండ్రి అయిన యెహోవా యేసు ప్రభుని చూసి నేను ఇప్పుడు డాడీ అయిపోదాం అనుకున్నాను, నువ్వు అంతా నాకు కొడుకు అయిపోవాలంటే ఇదేంటిది, అంతకే అవసరమైతే నేను డాడీగా ఉంటాను, నువ్వు కొడుకుగా ఉండు అని అనాలి. ఎందుకంటే మనుషుల మనలో అభిప్రాయాలు లాగే కదా ఉంటాయి. ఇటు అక్కడికి ఏదో నువ్వు తండ్రి అయిపోతావట, నేనేటో కొడుకుని అయిపోతాను. ఆయన నువ్వు నన్ను కండవేంటయ్యా, నేనెప్పుడు నీకు పుట్టాను, ఈ కన్నడం అనే పదం వద్దు, వాడద్దు అని యేసుప్రభు వారు కౌంటర్ వేయాలి. కానీ యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత యాక్సెప్టెడ్, అంగీకరిస్తున్నాను నేను, ఎస్ నాకు అంగీకారమే, ఎందుకంటే నువ్వు తండ్రివి, నన్ను కన్నావు, నేను కొడుకుని, నీకు లోబడి ఉంటాను. యేసుప్రభు వారు ఒప్పుకున్నారండి. అదే చదవండి ఆ మాట, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నానని, నేను ఆయనకు తండ్రిని అయ్యుందునని, ఆయన నా కుమారుడయ్యుండునని ఆ రోజు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? కీర్తనల గ్రంథం 2లో చెప్పాడే. అప్పుడు ఇంకా యేసుప్రభు భూమి మీదకి వచ్చాడా? చెప్పండి, అప్పుడు యేసుప్రభు భూమి మీదకి వచ్చాడా? రాలేదు. రాకముందే దేవుడు ఆ మాట అతనితో అన్నప్పుడు అతను అంగీకరించబట్టే కదా భూమి మీదకి వచ్చాడంటే ఆయన మాటల్లో నిజం ఉందనా అబద్ధం ఉందనా? నిజం. యేసుక్రీస్తు వారు ఈ మాటను యాక్సెప్ట్ చేశారు అంటే, అంగీకరించారంటే, అవునయ్యా నేను తండ్రిగా నేను అంగీకరిస్తున్నాను, నువ్వు నన్ను కన్నావు అని నేను అంగీకరిస్తున్నాను, నేను నీకు కొడుకును అని నేను అంగీకరిస్తున్నాను, నేను నీకు లోబడతానని మాటిస్తున్నాను అని ఒప్పుకొని భూమి మీదకి వచ్చాడు. కరికి కొడుక, ఇక్కడ కొడుకు ఉంది కానీ ప్రాచీన ప్రజల్లో కొడుకు లేదండి, దీని అర్థం అది కాదండి, భావం అది కాదండి అని చెప్పకూడదు సోదరులారా.